సిట్టింగ్ ముఖ్యమంత్రి కొడుకుగా, సిట్టింగ్ మంత్రిగా నారా లోకేష్ పోయిన ఎలక్షన్లో మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే రిజల్ట్ మనందరికీ తెలిసిందే, చాలా స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఈసారి ఎలాగైనా సరే ఈ ఎన్నికల్లో గెలిచి తీరాలి అని చెప్పేసి ఓడిపోయినప్పటి నుంచి నిత్యం ప్రజల్లోనే తిరుగుతూ, అక్కడ వాళ్ళతో మాట్లాడుతూ, లోకల్గా కార్యకర్తలని మొబిలైజ్ చేసుకుంటూ, లోకల్గా చిన్న చిన్న వాళ్ళని లీడర్షిప్ తయారు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాడు నారా లోకేష్. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోయిన ఎలక్షన్ లాగానే ఈసారి కూడా ఎలాగైనా సరే నారా లోకేష్ అసెంబ్లీలోకి అడుగు పెట్టకూడదు ఎమ్మెల్యేగా అని కంకణం కట్టుకున్నట్టే కనిపిస్తాం. ఎందుకంటే నారా లోకేష్కి గట్టి అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి పోయిన ఎలక్షన్లో. కానీ వివిధ కారణాల వల్ల, తన మీద ఉన్న వ్యతిరేకత వల్ల నేను నీకు టికెట్ ఇవ్వలేను అని చెప్తే ఆయన వెళ్ళి సరాసరి వైఎస్ షర్మిల దగ్గరికి వెళ్ళాడు. కాంగ్రెస్ పార్టీలో చేరతా అని చెప్పేసి కండువా కూడా కప్పుకున్నాడు. కండువా కప్పుకున్న 3 రోజు 4వ రోజు కూడా కాకముందే మళ్ళీ వెనక్కి పిలిచారు. ఎందుకంటే అప్పటికే అక్కడ గంజి చిరంజీవి అనే అతన్ని ఇన్ఛార్జిగా ప్రకటించింది వైసీపీ. తన మీద కూడా వ్యతిరేకత ఉంది అని గుర్తించిన వైసీపీ ఖచ్చితంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి సపోర్ట్ లేనిదే మనం అంతో ఇంత గౌరవప్రదమైన ఓట్లు తెచ్చుకోలేమనుకున్నదో ఏమో తెలియదు, కానీ తన కోసం గంజి చిరంజీవిని మార్చి ఒక మహిళా అభ్యర్థిని నిలవబోతా ఉంది. ఆవిడకే టికెట్ కూడా కన్ఫర్మ్ చేసింది. అయితే యాక్చువల్గా ఈ జడ శ్రవణ్ అనే ఆయన ఒక లాయరు, ఒక మాజీ జడ్జి అని చెప్తారు. ఇతన్ని వాస్తవానికి టీడీపీ మీడియా పెంచి పోషించింది. అంతకుముందు ఇతను ఎవరో సామాన్య ప్రజలు కూడా తెలియదు. అతనికి ఒక నేమ్ ఫేమ్ వచ్చింది అంటే జగన్ మీద విమర్శిస్తున్నాడు అని కేవలం ఒకే ఒక కారణంతో TV5, ABN, మహా న్యూస్ ఇలాంటి టీడీపీ అనుకూల మీడియా ఏదైతే ఉందో నిత్యం తనని డైలీ షోలకు పిలవడం, తనతో మాట్లాడించడము, అంటే రాష్ట్ర ప్రజలకి తను ఎవరో తెలిసేలాగా చేసింది తెలుగుదేశం మీడియానే. చంద్రబాబు నాయుడుతో గ్యాప్ వచ్చింది. ఎందుకు వచ్చిందో ఏంటో అనేది ఎవరికీ తెలియదు. జడ శ్రవణ్కి తను ఒక ఎమ్మెల్యే టికెట్ అడిగాడంట, ఇవ్వలేదు అనే ఒక ఉద్దేశంతో తన గ్యాప్ వచ్చింది. నేను ఎట్టి పరిస్థితుల్లో నారా లోకేష్కి వ్యతిరేకంగా పోటీ చేస్తాను అని చెప్పేసి మంగళగిరిలో తను కూడా ప్రచారం చేస్తూ ఉన్నాడు. తను ఒక ఎస్సీ కులానికి సంబంధించిన వ్యక్తి. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ. ఇప్పుడు తాజాగా కొత్తగా పొంగనూరుకు చెందిన బోడే రామచంద్ర యాదవ్ అనే ఒక బీసీ వెనుకబడిన కులాలకు చెందిన వ్యక్తి, తను రీసెంట్గా ఒక పార్టీ కూడా పెట్టుకున్నాడు. బాగా మనీ మేనేజ్మెంట్ స్కిల్ ఉన్న అతను, అమిత్ షాతో డైరెక్ట్ కాంటాక్ట్ ఉన్న వ్యక్తి. తను కూడా వచ్చి మంగళగిరిలో పోటీ చేస్తూ ఉన్నాడు. తన సొంత మేనిఫెస్టో కూడా విడుదల చేశాడు. అదేంటంటే రైతుల కోసం, వెనుకబడిన వర్గాల కోసం ఇంటికి ఒక ఆవు కూడా నేను ఇస్తాను, ఇలాంటివి ఒకటి కాదు రెండు కాదు చాలా హామీలు వస్తూ ఉన్నాడు. తను ఏంటంటే ఒక బీసీ వెనుకబడిన వర్గాల ఓట్లు చీల్చాలి, వ్యతిరేక ఓటు అనేది తెలుగుదేశంకి వెళ్ళకూడదు, జగన్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ఓటు ఏది తెలుగుదేశంకి వెళ్ళకూడదు అనే ఒకే ఒక ఉద్దేశంతో ఒకవైపు ఎస్సీగా జడ శ్రవణ్ కుమార్ కొన్ని ఓట్లు చీల్చాలి, ఒక బీసీ వెనుకబడిన వర్గాల మనిషిగా బోడే రామచంద్ర యాదవ్ కొన్ని ఓట్లు చీల్చాలి. నిజానికి బోడే రామచంద్ర యాదవ్ పొంగనూరు సంబంధించిన వ్యక్తి. పొంగనూరులో తనకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అస్సలు పడదు. వాళ్ళ ఇంటికి వచ్చి మరి బోడే రామచంద్ర యాదవ్ వాళ్ళ ఇంటికి వచ్చి మరి వాళ్ళ కార్యకర్తలు, సిట్టింగ్ ఇప్పుడు మంత్రి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ మనుషులు వచ్చి దాడి చేసిపోయారు. తనకు ఏం పుట్టిందేమో తెలియదు, కానీ తను కూడా ఇప్పుడు వచ్చి మంగళగిరిలో పోటీ చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఎక్కడో నారా లోకేష్ని ఒక చక్రబంధంలో విరికిచ్చేసి ఈసారి కూడా ఖచ్చితంగా తను ఎమ్మెల్యేగా అడుగు పెట్టకుండా చేయాలి అనే ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక వ్యూహం పక్కడ్బందీగా అమలు చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. చూడాలి, ఇవన్నీ దాటుకొని నారా లోకేష్ నిజంగా ప్రజాబలంతో ముందుకొచ్చి గెలుస్తాడా, లేదా మళ్ళీ సెట్ బ్యాక్ అయ్యి మళ్ళీ ఎమ్మెల్యేగా ఓడిపోతాడా? చూడాలి, కాలం నిర్ణయించాలి ఏం జరగబోతా ఉందో.